భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం సిపి శ్రీనివాస్ సూచించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షాలు కురుస్తున్నందున అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని కోరారు. ఆపదలో ఉన్న ప్రజలు 100 నంబరుకు డయల్ చేస్తే పోలీసులు సహాయాన్ని అందిస్తారని తెలిపారు. వాగులు దాటే ముందు నీటి ఉధృతి చూసుకొని దాటాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులు సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాసం సందర్భంగా మడేలేశ్వర బోనాల జాతరను శనివారం ఘనంగా నిర్వహించారు. హమాలీవాడలోని సాయిబాబా హనుమాన్ ఆలయం నుండి ప్రారంభమై బోనాల జాతర పోచమ్మ చెరువు కట్టపై కొలువుదీరిన మడేలేశ్వర స్వామి ఆలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రజక మహిళలు బోనాలతో ఊరేగింపు చేసి అనంతరం మడేలేశ్వరునికి మొక్కుబడులు సమర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం పట్టణ అధ్యక్షుడు పారెపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ పోషం మాట్లాడుతూ, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా రజక మహిళలు బోనాలతో ఊరేగింపులో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు కె పోషం, మల్లయ్య, కుమార్, ఎస్ పోషం, ధర్మయ్య, నేరెళ్ల రమేష్, కండె కృష్ణ, లింగమూర్తి, శ్రీనివాస్, సతీష్, ఏదుళ్ల రాజం, శేఖర్, మల్లేష్తో పాటు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల రజక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుగు మడేలయ్య బోనాల జాతర రజకసోదరులందరూ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇంత దిగ్విజయంగా జయప్రదం చేయడానికి అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు మన మంచిర్యాల రజక సంఘం ఆధ్వర్యంలో మరి మడేలయ్య బోనాల జాతర జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఎలా జరుపుకుంటానో ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇంటింటికి మా మహిళా సోదరులు బోనం తీసుకొని ఇంత వర్షంలో కూడా లెక్క వేయకుండా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు వాళ్ళందరికీ మా రజక సంఘం నుండి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి అదేవిధంగా మా డైరెక్టర్స్, మా రజక సోదరులు చాలా కష్టపడ్డారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరి రజక కుటుంబాలతోని గడప గడప బోనంతో పెద్ద ఎత్తున ఈ బోనాల కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం కూడా మా రజక కుటుంబాలు, మంచిర్యాల రజక సంఘ కమిటీ సభ్యులందరూ కూడా, అధ్యక్షులు, కార్యదర్శి, ఉపాధ్యక్షులు అందరూ కూడా మరి గత 20 రోజుల నుంచి శ్రమించి మరి ఈ కార్యక్రమాన్ని అన్ని వార్డుల తిరుగుతూ మరి గడప నుంచి వెళ్ళి రజక కుటుంబాలు, మహిళలు పెద్ద ఎత్తున రావడానికి అన్ని వార్డుల డైరెక్టర్లందరూ కూడా చాలా కృషి చేశారు. ఆ కృషి ఫలితంగానే ఈరోజు ఇంత జోరు వానలో కూడా ఈ మహిళలందరూ కూడా కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చి ఈ బోనాల కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు రజక మా తల్లులకు, మా సోదరులందరూ కూడా మరి మడేలయ్య స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మరి వారిని దేవుణ్ణి కోరుతూ శనివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోటరవి మాట్లాడుతూ, గత ఏడాది కడెం ప్రాజెక్టు వరద ప్రభావంతో ప్రాజెక్టు గేట్లు మొరాయించడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరమ్మతులు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మంచిర్యాల, ఖానాపూర్ ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, వెడ్మబొజ్జలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రాజెక్టు గేట్లు మరమ్మతులు పూర్తి అయ్యేలా కృషి చేశారన్నారు. ఆదివారం నుండి రైతులకు వానాకాలం సాగు కొరకు నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు మాధవరపు రాజేశ్వరరావు, కర్ణమామిడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కోటె సత్తయ్య, ఎంపీటీసీ డేగ బాపు, మాజీ సర్పంచ్ కొట్టె మహేందర్, నాయకులు పుస్కూరి శ్రీనివాసరావు, ఒడ్డె శ్రీనివాస్, మల్యాల రాజ్ కుమార్, అల్లంల నాగయ్య, సాయిని రామచందర్రావు,
చాపిడి బానేష్, మల్యాల రాజేశం, బొడ్డు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గత సంవత్సర వర్షాకాల సమయంలో కడెం నీటి ప్రవాహం వల్ల కడెం గేట్లు మొరాయించడం జరిగిందో ఆ గత ప్రభుత్వం ఆ కడెం ప్రాజెక్టును పట్టించుకోకుండా ఉండడమే కాకుండా ఆ మరమ్మతులు కూడా మినిమం చేయించలేదు. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే వెడుమ బొజ్జు గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే కడెం ప్రాజెక్టు మళ్ళీ వర్షాకాలంలో వరదల వల్ల ముప్పుకు గురైతే ఇక్కడ ఉన్న ప్రజలకు కానివ్వండి ప్రాణ నష్టము, ఆస్తి నష్టము అన్ని జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పగానే వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించి వెంటనే ఉటావుటిన కడెం మరమ్మతులు చేపట్టాలి, వర్షాకాలంలోని అందుబాటులోకి తీసుకురావాలి, ఖచ్చితంగా కడెం ప్రాజెక్టుని వర్షాకాలంలోపే ఆ ప్రాజెక్టు రిపేర్ చేసి ఎంత కెపాసిటీ అయితే ఉందో ఆ స్టోరేజ్ని తట్టుకునే విధంగా తయారు చేయాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు అధికారులు వెంటనే దాన్ని మరమ్మతులు చేసి ఈరోజు దాన్ని పూర్తి సన్నద్ధంగా ఎంత వాటర్ వచ్చినా కూడా దాని స్టోరేజ్ లో నిల్వ ఉండేటట్టుగా గేట్లు పైకెత్తే విధంగా తయారు చేయడం జరిగింది. రేపు కడెం ప్రాజెక్టు యొక్క నీటిని విడుదల చేయడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పక్షాన ఉండే ప్రభుత్వం ఏదైనా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం అని చెప్పి మరోసారి నిరూపితమైంది. అంతేకాకుండా ఆ కడెం ప్రాజెక్ట్ అనేది అక్కడ ఖానాపూర్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు, మంచిర్యాల నియోజకవర్గంలోని దండపల్లి, లక్షట్పేట, హాజీపూర్ మండలాలకు జీవనాధారంగా ఉండేది. గూడెం ఎత్తిపోతల పథకం ఉన్నప్పటికీ కూడా గత 9.5 సంవత్సరాలు స్థానిక ఎమ్మెల్యే చాతగానితనం వల్ల ఎప్పుడు గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా వాటర్ రైతులకు విడుదల చేసినా కూడా పైపులు పగిలిపోయి పంట పొలాలు ఎండిపోయిన పరిస్థితి ఉంది. కానీ ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచిన 2 నెలల్లోపే ఆ పైపు లైన్లను మరమ్మతులు చేపించి నీటిని విడుదల చేపించి ఈ హాజీపూర్ మండలం వరకు కూడా నీటిని ఇప్పించి ఒక్క ఎకరం పొలం కూడా ఎండిపోకుండా ప్రతి చివరి ఆయకట్ట వరకు నీటి అందించిన గొప్ప వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు గారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు కానివ్వండి, గెలిచిన వెంటనే రైతుల అవసరాలను తీర్చి రైతుల గురించి కష్టాలను గుర్తించి ముందే రైతులు ఎలాంటి అవస్థలు పడకుండా ముందు చూపుతో పనిచేస్తున్న వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు గారు. గత ప్రభుత్వం 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా ఏ రోజు రైతులను కానివ్వండి, బడుగు బలహీన వర్గాలను కానివ్వండి పట్టించుకోవాలి. కానీ ముందు చూపుతో అడుగులేస్తున్న ఈ ప్రభుత్వంపై 6 నెలలు కూడా ఇతలేదు అధికారంలోకి వచ్చి ఈ రోజు మీరు ప్రజలను మభ్యపెట్టింది కాకుండా వీళ్ళని ప్రజలను మోసం చేసే విధంగా మీరు ఏ విధంగా అయితే 9.5 సంవత్సరాలు ప్రజలను మభ్యపెడుతూ మీ మంత్రులు నిర్వహించిన శాఖలలో అన్ని అవకతవకలు ఉన్నప్పటికీ కూడా ఈ మంత్రులు ఖచ్చితంగా మేము ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో దాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తున్నా కూడా రైతు బంధు ఇవ్వట్లేదని మాట్లాడారు, రైతు రుణమాఫీ చేయట్లేదని మాట్లాడారు. రైతు బంధు ఇవ్వడం జరిగింది. రైతు రుణమాఫీ కూడా గత 3 రోజుల క్రితం మన ముఖ్యమంత్రి గారు స్టేట్ మొత్తం 31,000 కోట్లతోటి 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. అందులో భాగంగా 3 రోజుల క్రితం 1,00,000 లోపు ఉన్న వారికి రుణమాఫీ చేయడం జరిగింది. మళ్ళీ 1,00,000 లోపు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి నిరూపించుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ రైతు ప్రభుత్వం చేస్తున్నారు. ఈరోజు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారికి మరియు ఖానాపూర్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియాలి. ప్రేమ్ సాగర్ రావు ముందు చూపుతో రైతులకు ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతో ఇంత గతములేమో కొంతమంది నష్టం జరిగినాక నష్టం పూడ్చేది. ప్రేమ్ సాగర్ రావు మాత్రం నష్టం జరగకముందే దాన్ని ఎలా పూడ్చాలి, దాన్ని ఎలా చేయాలి అనే ముందు చూపుతోటి దీన్ని సక్రమంగా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కడెం నుంచి కెనాల్ వాటర్ ఇప్పుడు చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావడానికి పంపించడం జరుగుతుంది. దానికి కృషి చేసిన ప్రేమ్ సాగర్ రావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము హాజీపూర్ మండలం తరఫున. ఎందుకంటే హాజీపూర్ మండలం చివరి ఆయకట్టు కాబట్టి చివరి ఆయకట్టుకు కూడా 3 పంటల్లో నీళ్లు ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాటను నిలబెట్టుకున్న ప్రేమ్ సాగర్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడ 15వ వార్డుకు చెందిన సాతిని లక్ష్మయ్య 2వ వర్ధంతి సందర్భంగా శనివారం 15వ వార్డులో పనిచేసే మున్సిపల్ కార్మికులకు ఆయన కూతురు బుద్ధార్తి పద్మ శ్రీనివాస్ బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ, నాన్న జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పేదలకు ఏదో ఒక రకంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలనే సంకల్పంతో తమకు తోచిన విధంగా సహాయం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ఉస్కమల్ల శంకర్, మైలారం శ్రీనివాస్, గాన్ల అజయ్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.